మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కోనసీమలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి అమలాపురం ఎంపీ శ్రీ గంటి హరీష్ మధుర్ గారు రావడం జరిగింది. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి చేస్తారు సార్. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారి మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పోతారని చేసుకుంటారు, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే కూడా అందరికీ కూడా నచ్చిన మంచి హీరో అనేది అందరికీ తెలుసు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భాలు అంటే ఒక పండుగ వాతావరణం. ఈరోజు ఇక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏ విధంగా ఒక సంక్రాంతి పండుగ జరుపుకుంటారో 3 రోజులు కూడా రాబోయే 3 రోజులు 2వ తారీఖు లోపల మీరు చూస్తారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా ఒక పండుగ వాతావరణం అనేది జరుపుకుంటారు. నల్లా శ్రీధర్ గారు అంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రజలు సేవ అనేది ఆయన ఎప్పుడూ ఒక బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడే కాదు, ఆయన ఎప్పటి నుంచో ఈ బాధ్యతలు తీసుకుంటూ ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న ఏ సమస్య అయినా సరే ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన సొంత డబ్బులతోనే ఆయన సొంత నిధులతోనే ఆయన చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఈరోజు ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి ఆయన నల్లా శ్రీధర్ గారు వాళ్ళ భార్య గారి పేరు మీద ఒక ట్రస్ట్తోని ఏర్పాటు చేసి ఈ బాధ్యత తీసుకున్నారు. దానికి కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది. అలాగే ఆ ట్రస్ట్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ మెగా క్యాంప్తోనే కాదు, రేపన్నాడు మనం ఈ క్యాంప్ నుంచి వచ్చిన పేషెంట్స్, ఇప్పుడు రిజిస్టర్ అయిన పేషెంట్స్ అందరికీ వాళ్ళ ట్రీట్మెంట్ని కూడా చాలామంది వరకు కూడా కొన్ని ట్రీట్మెంట్లు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని సమస్యలు కవర్ అవ్వలేని పరిస్థితి కూడా ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా ట్రస్ట్ ద్వారా కంప్లీట్ చేద్దాం అనేది ఆలోచన కూడా నాకు రావడం జరిగింది. అది ఎలా చేద్దాం అనేది కూడా ఆయనతో త్వరలో మాట్లాడతాం. అలాగా మరొకసారి ఆయన కూడా తెలియజేసుకున్నాం ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇంతమందిని కూడా ఆదుకోవడానికి వారికి ఈరోజు మెడిసిన్స్ అయినా సరే చాలా వరకు ఉచిత ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మెడిసినల్గా ఎక్స్రే అయినా సరే ఇవన్నీ చాలా అనేక ఖర్చు ఉంటుంది, కానీ అవన్నిటినీ కూడా ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్గనైజింగ్ టీమ్ అందరికీ కూడా ఏ విధంగా మొన్న మీరు 2024 ఎన్నికలకి మీరు చూశారు, ఆయన్ని అనేక అంశాలు అన్నారు. కానీ ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే ముందు మీరు చూశారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఏ విధంగా మా అందరినీ భారీ మెజారిటీ కాదు అతి భారీ మెజారిటీతో గెలిపించారో అనేది మీరు చూశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము ఆయనకి ఒక రుణం తీర్చుకునే ఒక చిన్న అవకాశం మాకు దొరికింది. ఖచ్చితంగా మేము అది భారీ మెజారిటీతో చేసి ఆయన రుణం తీర్చుకునే బాధ్యత. అలాగే మేము అమలాపురం పార్లమెంట్ తరఫున ఎంపీ గారిని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా పార్లమెంట్ లెవెల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ ఏదైనా పెట్టమని కోరుతున్నాం. తప్పనిసరిగా మనం ఆ బాధ్యత తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్లా ఇంద్రాణి గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద మెగా క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ నాగవాన్ సార్. నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శి. అయితే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నల్లా శ్రీధర్ గారు సతీమణి నల్లా ఇంద్రాణి మెమోరియల్ ద్వారాగా ఈ జిఎస్ఎల్ వారి సౌజన్యంతో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా అధినాయకుడు ముందు మనందరం కూడా సాధారణ మానవ జీవితం కలిగిన మనుషులం. సేవా దృక్పథం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇమడచాలి అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మా అన్నయ్య శ్రీధర్ గారు మరి వదిన గారి పేరు మీద ఈ యొక్క క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బందులు ఉంటాయో, ఎంత అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళకి అవేర్నెస్ అనేది తెలియకపోవడం, అందువల్ల ఈరోజు జిఎస్ఎల్ వారి సౌజన్యంతో 12 విభాగాలతో మరి డాక్టర్స్ వచ్చి చూడటం జరుగుతుంది. ఇందులో చాలా ఎక్కువగా చూస్తే ఈ అమలాపురం నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఎముకలకు సంబంధించిన వ్యాధులు చాలా బయటపడ్డాయి. అవి ఏంటి, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి
వెన్నుపూస నొప్పి అని, అదేవిధంగా మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధలతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇచ్చి పంపించడం జరిగింది. అదేవిధంగా 3 మొబైల్ యూనిట్స్ వచ్చాయి. 1 డెంటల్ విభాగము, 2 అల్ట్రాసౌండ్, 3 ఇదంతా కూడా రేడియాలజీలోకి వస్తుంది. అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇవన్నీ కూడా. అదే కాకుండా ప్రత్యేకంగా వారికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేవా ఏంటి అని చెప్పేసి మ్యామోగ్రఫీ యూనిట్ కూడా వచ్చింది. ఇంకా మరి ప్యాక్స్మియర్ అవి కూడా తీసి గైనకాలజీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా డాక్టర్స్, గైనిక్ డాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా మరి ప్రతి ఒక్కరు ఆ విభాగంలో కూడా కేసెస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఎందువల్లంటే ఇది బయట పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజు ఈ యొక్క ప్రయత్నం మేము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగోవాలి, అందులో మేము బాగోవాలి, అందరూ బాగోవాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని విభాగాల నుంచి ఎక్కువ మంది టెస్ట్ చేసుకోవాలి? వాళ్ళు చెప్పినట్టు 12 విభాగాల వరకు వచ్చారండి. దాంట్లో మెయిన్గా ఎముకలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ వచ్చారు. దాంతోపాటు క్యాన్సర్కి సంబంధించిన మెడికల్ ఆంకాలజిస్టులు అక్కడి నుంచి వచ్చారండి. ఆ టీం మొత్తం చాలా మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు చెక్ చేయించడానికి రావడం జరిగింది. గడ్డలు ఏదన్నా శుద్ధి పరీక్షలు చెప్పడం జరిగింది. ప్యాప్స్మియర్ టెస్ట్ కోసం కూడా ఇక్కడ చాలా మంది ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఎర్లీగా క్యాన్సర్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్. ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి వీర మహిళ అయిన నాగమాన్స మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్ అన్నయ్య. మీరు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి మరి ఈ ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలన కోసం ఎంత కృషి చేస్తున్నారో ఇంకా అనేకమైన సేవల్లో మీరు ఉపయోగపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడిని. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు అందరూ చేస్తూ పండగలాగా ఈ కార్యక్రమాలతో పాటు జనసేన తరపున నాయకులైన కార్యకర్తలైన సమాజానికి ఉపయోగపడేలానే ఉండాలని ఎప్పుడు చెప్పే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఆయన పుట్టినరోజు చేసుకోవడం జరుగుతుంది. ఆయనకి నిజంగా పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇచ్చిన విశేష ఈ మెగా క్యాంప్ 18 విభాగాల డాక్టర్లతో చేసిన ఈ మెగా క్యాంప్కి విశేష స్పందన లభించింది. దీనికి ఎంతోమంది కోనసీమ జిల్లా అమలాపురం చుట్టుపక్కల గ్రామాలు ఎంతోమంది కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. కెమెరామెన్ సూరితో అరుణ్ తేజ్, సుమన్ టీవీ ప్రతినిధి.